మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం. విశాఖపట్నం నుంచి 11వ తరగతి విద్యార్థి శుభం వర్మ అడుగుతున్నాడు. 11వ తరగతి విద్యార్థి కార్యక్రమాన్ని చూడడం ముందుగా మనకు చాలా సంతోషం కలిగించే. శుభం వర్మ ఒకటి ఇంకా సంతోషం. సార్ పేరు పెట్టిన తల్లిదండ్రులకు నమస్కారం. చాలా మంచి పేరు పెట్టారు. శుభం వర్మ బ్రహ్మాండంగా పెట్టారు. ఇప్పుడు పెట్టే అర్ధరహితమైన పేర్ల కంటే చాలా గొప్పగా ఉంది కదా శుభం వర్మ, ఎంత బాగుంది. ఇతనికి బ్రహ్మాండమైన సందేహం వచ్చింది. పెళ్లి అవ్వలేదు కదా, 11వ తరగతి పరంగా శుభప్రదమైన అమ్మాయి వస్తున్నాయనా నీకు మా ఆశీస్సు. పైగా 11వ తరగతి అని తెలుగులో చెప్పాడు చక్కగా. బాగుంది. పైగా ఇతనికి వయస్సు మించిన సందేహం వచ్చింది. చాలా మందికి యోగం. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నేతి సుబ్రహ్మణ్య శాస్త్రి అని. అతను నేను కలిసి తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసాం. రాజమండ్రిలో ఒకే గదిలో ఉండేవాళ్ళం. నేను అతను అడిగేవాడు, అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఎలాంటి అమ్మాయి కుదరదు, పప్పు ఇంటి పేరు ఉన్న అమ్మాయిని ఎంచుకోని చెప్పేవాడు. వాళ్ళ ఇంటి పేరు నేతి కదా, రెండు కాంబినేషన్ బాగుంటుంది, రెండు జోడీ బాగుంటుంది. మీ ఇంటి పేరు నేతి కదా, పప్పు ఇంటి పేరు వారు బ్రాహ్మణులో ఉన్నారు, పప్పు వారిని ఎంచుకో అన్నారు. బాగా కలిసిపోతుంది. మరి ఎంచుకునలేదు, తర్వాత ఎప్పుడు కలవలేదు. అయితే ఈ విద్యార్థికి చాలా మంచి సందేహం వచ్చింది. ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు పోతన గారి పద్యాలు, భాగవతం పద్యాలు బాగానే అర్థమవుతున్నాయి. అయితే ఆముక్తమాల్యద వంటి గ్రంథాలకి సమయం బాగా పడుతోంది. 11వ తరగతి విద్యార్థిగా కావ్య పఠనానికి నేనంత సమయం కేటాయించలేకపోతున్నాను, నాకు మెళకువలు సూచించగలరు అంట. అసలు ముందు 11వ తరగతి విద్యార్థి శుభం వర్మ అనే పేరు ఉన్నవాడు సాహిత్యం గురించి, అందులో ఆముక్తమాల్యద గురించి, నాకు ప్రాణం లాంటి కావ్యం గురించి అటువంటి ప్రశ్న అడిగినందుకు నేను అతనికి నమస్కారం చేయకూడదు, కానీ అతని తల్లిదండ్రులకు నమస్కారం చేస్తాను. పెద్దలకి ఆ పేరే తెలియదు 20 ఏళ్ల కుర్రాళ్ళకి. ముందు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా 11వ తరగతి, అది కూడా సంతోషం. సరే +1 +2 అయితే అలా అంటారు, అది కూడా కావచ్చు. ఏదైనా కానీ ఆ సందేహం చాలా గొప్పది. అసలు పోతన గారి భాగవతం పద్యాలు అర్థమవుతున్నాయి అన్నాడు, ఇది చాలా సంతోషించాలి. అది కూడా గొప్ప విషయమే. 11వ తరగతి అన్నీ కాకపోయినా 11వ తరగతి విద్యార్థికి పోతన గారి పద్యాలు అర్థమవుతున్నాయంటే జన్మాంతర సుకృతం ఇక్కడ వర్తిస్తుంది. చాలామంది అంటూ ఉంటారే, ఆ చిన్నతనం 11 అంటే ఎంత, ఖచ్చితంగా 15 ఏళ్ళు ఉంటాయి అతనికి. అంత నా +4 కదా లెక్క. 15 ఏళ్ల వయస్సులో నాకు పోతన పద్యాలు అర్థమై ఇంకా ఆముక్తమాల్యద చదవాలనుంది, సమయం లేదు అంటున్నాడంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం వర్తించే జన్మాంతర సుకృతం ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకంటే ఆ వంశంలో కూడా ఎవరన్నా అలా ఉన్నారో లేదో మనకి తెలియదు, వంశ పరంపర అనడానికి కూడా లేదు. సాటి వాళ్ళు ఎలాగో ఉండరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, ఉండరు. లేకుండా అతనికి ఒక్కడికే అనిపిస్తుంది అంటే అది జన్మాంతర సుకృతం. అతను ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ముందు పోతన భాగవతం పద్యాలు అర్థమవుతున్నాయి అంటున్నారు కాబట్టి అవి చదవనండి హాయిగా. అదేవి అంత తేలికైన విషయం ఏం కాదు, అది అర్థం కూడా. అసలు నిజానికి భాగవతం ఎటువంటి గ్రంథం అంటే, ఆముక్తమాల్యద లాంటి గ్రంథాలన్నీ చదవడం అయిపోయాక చివరిలో భాగవతం చదవాలి. ఎందుకంటే భారతం మన నిత్య జీవితం, అది ముందు చదవాలి. రామాయణం ఆదర్శ జీవితం, అది తర్వాత చదవాలి రెండో దశలో. భాగవతం దివ్య జీవితం, భాగవతం అందంగా చదివి అర్థమైతే ఇంకా చదవాల్సింది ఏం లేదు, సుఖుడైపోతాడు. ఎంతవరకు సుఖమహర్షిగా ఉన్నవాడు సుఖమహర్షి అయిపోతాడు, గొడవ లేదు. అది అలా వదిలే అతను సుకృతం. ఆముక్తమాల్యద జటిలమైన కావ్యం. దాని గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారంటే, సోన్పాపిడి అర్థమైతే ఇది అర్థం అవుతుంది అన్నారు. సోన్పాపిడి అని రైళ్లలో అమ్ముతూ ఉంటారు, సోంపాపిడి అంటూ ఉంటారు. అందులో పీచు ఎక్కువ, తీపి తక్కువ. పైగా ఇలా తిన్నామంటే మూతి చుట్టూ అంటుకుంటుంది, కానీ తినడం మానరు. ఎందుకంటే దానికి ఉండే రుచి మళ్ళీ కాజాకి బాదాషాకి ఉండదు కదా, దేని రుచి దాందే. అలాగే మన చరిత్ర రుచి వేరు, ఆముక్తమాల్యద రుచి వేరు, భాగవతం రుచి వేరు. అందుకని అతనికి ఆముక్తమాల్యద చదవాలని ఉండడం మంచిది. కానీ అది పీచు మిఠాయి, సోన్పాపిడి. నువ్వు తినాలి దాన్ని జాగ్రత్తగా. సోన్పాపిడి అంటే ఏం చేయాలి, నోరు జాగ్రత్తగా తెరిచి అలా పడేయాలి లోపల, ఈ పెదవులకు అంటుకోకుండా. ఉందా? ఆముక్తమాల్యద కావ్యం కూడా అలాగే చదవాలి. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ మాట వాడాడు. ఆయన మామూలుగా విమర్శ చేయడు, ఆయన చాలా గొప్ప మాట చెబుతుంది. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం ఎలాంటిదంటే, పచ్చి తేనె పట్టు విదిలించి తెచ్చాం, అదే తెనాలి రాయ కావ్యం అన్నాడు. ఇంకా దాన్ని చేయవలసిన సంస్కరణ అంతా చేయలేదు. పచ్చి తేనె పట్టు విదిలించి తెచ్చామే, అదే పాండురంగ మహత్యం అన్నాడు. నిజంగా ఆ కావ్యం చదివితే 100కి 100 పాళ్ళు ఆయన వ్యాఖ్యానం నిజమరా అనిపించింది. అది ఎంతో లోపలికెళ్ళి విడదీసి అర్థం చేసుకుంటే కానీ తెలియదు. పాండురంగ మహత్యం పదగుంభనం, అది కూడా అంతే, పదంలోనే అర్థం పెడతాడు ఆయన. నిఘంటువు చూస్తే అర్థం కాదు అది. అందుకే ఆయన వికట కవి అన్నారు. వ్యంగ్య కవి అని కాదు, వికటత్వం ఉదారత, ఉదారం పదగుంభనం, అలా గొప్పతనం ఉంటుంది అక్కడ. అలాగే ఇది చదవాలంటే ఆయన ఏం చేయాలంటే, ఈ సమయంలో కేటాయించుకోవాలంటే కేవలం రోజుకి 5-6 పద్యాలను కేటాయించుకోమని. ఇవాళ ఆముక్తమాల్యద తుమ్మలపల్లి కోటేశ్వరరావు గారు వ్యాఖ్యానంతో వచ్చింది. ఇంకా పెద్దలు కొంతమంది వ్యాఖ్యానం చేశారు.
పూర్వం వేదం వెంకటరాయ శాస్త్రి గారి ఆ అబ్బాయికి అర్థం కావడం అర్థం కష్టం. తుమ్మలపల్లి కోటేశ్వరరావు గారు అర్థం తుమ్మపూడి అవుతుంది. ఏం గారు. ఇబ్బంది తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అర్థం అవుతుంది. నేను చదివాను, అది బాగానే ఉంటుంది. అది ఎక్కువ వద్దు, ఆయనకు ఒక అరగంట లేదా పావు గంట కేటాయించుకుని 2 పద్యాల అర్థంతో తెలుసుకోమను, కదలద్దు ముందుకి. అది అవడం, పారాయణ చేయడం ఫలితం ముఖ్యం కాదు. ఆముక్తమాల్యదకి ఫలితం ఏమి ఉండదు, జ్ఞానమే ఉంటుంది. అది కూడా కవిత్వం. అది అలా చేస్తే ఆముక్తమాల్యద లాంటి జటిలమైన కావ్యాన్ని కూడా ఆ కుర్రాడు ఇంటర్మీడియట్ 11-12 తరగతులు ముగించేలోగా చదవగలడు. చాలా మంచి సాధన చేస్తున్నాడు. సరస్వతి కటాక్షం అతను కలగాలని నేను అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం. ఆ వయస్సు పిల్లలకి కావ్యాలు చదవాలనే ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. ఆ విద్యార్థికి అది కలిగింది. కావ్యాలను చదవడానికి ఎప్పుడైనా నాన్నగారు చెప్పిందే సరైన ప్రణాళిక. రోజు కొంత కొంత చదువుతూ ఉంటే కథ మీద ఆసక్తి పెరిగే కొద్దీ మనమే దానికి కొంచెం సమయం అదనంగా కేటాయించుకోవటం మొదలు పెడుతూ ఉంటాం. ఒక్క రోజులోనే దాన్ని పూర్తి చేయటం సాధ్యమయ్యే పని కాదు. ఆ వయసుకి ఇంకొంచెం కష్టం. అందుకని నాన్నగారు చేసిన సూచనలను అందరం ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.